మంచిదండి. వేదికను అలంకరించిన పెద్దలకు, చేరువచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట నా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఒక ఆలోచనాత్మకమైన అంశాన్ని కొద్ది నిమిషాలు ఆలోచన చేద్దాం. నిష్ప్రయోజనమైన దానిని దేవుడు నీకెందుకు ఇచ్చాడు? అంశము, నిష్ప్రయోజనమైన దానిని దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు? యోహాను సువార్త 6వ అధ్యాయము, డైరెక్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. అందరు తీయండి బైబిల్. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం మనం అందరం చదువుకున్న మాట. ఏం రాయబడింది అక్కడ? ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. చాలు. ఏముంది అక్కడ? ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం అన్నాడు. కేవలము నిష్ప్రయోజనం అన్నాడు. నిష్ప్రయోజనమైనటువంటి ఈ శరీరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? ప్రయోజనం లేని ఈ శరీరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఆదికాండము 1వ అధ్యాయము ఒకసారి చూద్దాం. దేవుడు తాను నిర్మిస్తున్న ప్రక్రియలో ఎటువంటి పనులు చేపట్టాడో చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం ఏం రాయబడింది అక్కడ? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఏంటంట? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఎలా చేశాడు నరులని? ఎలా చేశాడు? మన పోలిక మన స్వరూపం. అంటే దేవుని పోలిక దేవుని స్వరూపం అన్నాడు. మీకు అర్థమవుతుందా? ఇంకా జాగ్రత్తగా మీరు 1వ అధ్యాయం నుంచి మొదటి వచనం నుండి ఆలోచన చేస్తే అక్కడ ఏం రాయబడ్డాయి? ఆదియందు దేవుడు భూమిని ఆకాశమును కలగజేసెను, సూర్యుణ్ణి చంద్రుణ్ణి కలగజేసెను, అవునా, పక్షులను ఆకాశ పక్షులను జీవరాశులను కలగజేసాను. అంటే యూనివర్స్ పైన ప్రతీది కూడా కలగజేశాడు ఆయన. ఎలా కలగజేశాడని రాయబడింది బైబిల్లో? మాట. ఎలా కలగజేయబడ్డాయి? మాట. మాట సెలవిస్తే చాలు కలిగిపోయాయి. మాట సెలవిస్తే చాలు కలిగిపోయాయి. మరి అదే ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనానికి వచ్చేసరికి మాట సెలవిస్తాను అనట్లేదు ఆయన. నేను మాట సెలవిచ్చేస్తాను మనిషి కలుగుతాడు అనుకుంటున్నాడా? అలా అనట్లేడు. అంటే మనిషి నిర్మాణ విషయానికి వచ్చేసరికల్లా ఒక ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది అక్కడ. ఎందుకంటే దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము మాట ద్వారా కలిగిద్దాము అనట్లేదు. చెయ్యాలి. ఎందుకు ఇంత శ్రద్ధ తీసుకుంటున్నాడు మనుషుల విషయంలో? మరి నిష్ప్రయోజనమైనది అన్నాడు కదా. ఆత్మ జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం అన్నప్పుడు నిష్ప్రయోజనమైన ఈ శరీర విషయములో ఇంత శ్రద్ధ ఎందుకు తీసుకుంటున్నాడు? ఎందుకు ఇంత శ్రద్ధ వహిస్తున్నాడు? ఆలోచించండి జాగ్రత్తగా. ఎందుకు? ఏంటి ఆయన ఉద్దేశం ఏంటి? ఎలా చేశాడు? ఇంకా కీర్తన గ్రంథం 139వ అధ్యాయము చూడండి. మనం ఎన్నోసార్లు చదువుకున్నటువంటి మాట. కీర్తన గ్రంథము 139వ అధ్యాయము, కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూద్దాం. నా అంతరంద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అన్నాడు. నిర్మించాడు, నిర్మాణాన్ని చేపట్టాడు. అర్థమవుతుందా? అంటే మానవ దేహం ఇవ్వటానికి, శరీరాన్ని ఇవ్వటానికి ఒక నిర్మాణం అనే పదాన్ని ఆయన వాడుతున్నాడు. ఇక్కడేమో నిర్మించాడు, నిర్మాణం అనే పదాన్ని వాడాడు. ఆ నిర్మాణం వెనకాల ఎంత శ్రమ ఉందో మనందరికీ తెలుసు. ఇప్పటికి కూడా డాక్టర్స్కి అంతు చిక్కలేనటువంటి రహస్యాలు ఇవి. మానవ ఆకార నిర్మాణం గురించి ఇప్పటికీ అంతు చిక్కదు. ఎందుకంటే ప్రసంగి గ్రంథంలో కూడా ఒక అద్భుతమైనటువంటి మాట దేవుడు రాయించాడు. ఒకసారి చూడండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము ఏముంటుంది అక్కడ అంటే చూలాలి గర్భమందు అని ఉంటుంది. చూడండి 11వ అధ్యాయం, క్షమించండి 11వ అధ్యాయం 5వ వచనం. రైట్, వెరీ గుడ్. 11వ అధ్యాయము 5వ వచనం ఏముంది? చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. మీకు అర్థమవుతుందా? అంటే ప్రపంచంలో ఉన్న వైద్య శాస్త్రానికి అంతు చిక్కలేనటువంటి ఒక టాప్ సీక్రెట్ ఇది, ఒక రహస్యం. ఇప్పటికీ అంతు చిక్కట్లేదు.
చూలాలి గర్భమందు ఎముకలు ఏ విధముగా అభివృద్ధిలోనికి వచ్చేస్తున్నాయో అసలు వైద్య శాస్త్రానికి తెలియదు అనేసాడు. ఏ విషయంలో మాట్లాడుతున్నాడు? శరీర విషయంలోనే కదా, అంతే కదా, శరీర విషయంలోనే కదా. అంటే శరీర విషయంలో ప్రపంచంలో ఉన్న వైద్య శాస్త్రానికి సవాలు చేసేంత ఉన్నతమైన మాటలను దేవుడు బైబిల్లో వ్రాయించి మరల యోహాను సువార్తకు వచ్చేసరికల్లా నీ శరీరం నిష్ప్రయోజనమైంది అంటున్నాడు. ఏంటి ఇంత అద్భుతమైనటువంటి మాటలు దేవుడు బైబిల్లో వ్రాయించి ఈ శరీరానికి ఎంతో ఉన్నతమైన విలువలను దేవుడు ఆయన నోట వినిపింప చేసిన తర్వాత మరల ఈ శరీరము నిష్ప్రయోజనమైంది అంటున్నాడేంటి? నిష్ప్రయోజనమైందా? నిష్ప్రయోజనమైనదైతే ఇంత శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా? జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే ఈ శరీరాన్ని దేవుడు మనకు ఇచ్చాడు అంటే దీని వెనకాల దైవ సంకల్పం ఏంటో మనిషికి అర్థం కావాలి, తెలుసుకోవాలి ఖచ్చితంగా. తెలియకపోతే ప్రమాదం. మీకు అర్థమవుతుందా? ఎంత అద్భుతంగా ఈ వైద్య శాస్త్రాన్ని ఛాలెంజ్ చేశాడు ఆయన. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునో నీకు తెలియదు. పోనీ ఎప్పుడు తెలుసు? ఎప్పుడు తెలుస్తుంది? బయటకు వచ్చిన తర్వాత సంగతి. తల్లి గర్భంలో ఎదిగే విధానం ఎప్పటికైనా భవిష్యత్తులో తెలుస్తుందని ఏమైనా రాయించాడా? తెలియదు అని మెన్షన్ చేసేసాడంటే అసలు టైం పీరియడ్ కూడా అక్కడ పెట్టలేదు. లైఫ్ టైం, అసలు జనరేషన్స్, తరతరాలు, యుగ యుగాలు గడిచిపోయినా అసలు ప్రపంచంలో ఎవడు ఎంత టెక్నాలజీ వచ్చినా దాన్ని తెలుసుకోవడం అది హైలీ ఇంపాసిబుల్ అనేసాడు క్లియర్ కట్గా. తెలియదు, ఎప్పటికీ తెలియదు. అంటే ఇంత అద్భుతమైనటువంటిది మానవ శరీర నిర్మాణం. అవును, అంత అద్భుతమైంది. ఇంకా యోబు గ్రంథానికి వచ్చేసరికల్లా ఆయన మన గురించి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఎంత అద్భుతంగా నిర్మాణాన్ని ఆయన వర్ణిస్తాడో మనకు అక్కడ అర్థమవుతుంది. యోబు గ్రంథం 10వ అధ్యాయము, యోబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించావు అన్నాడు. నీ హస్తములు, ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, ఆది అందు దేవుడు భూమి ఆకాశం కలుగుగాక అనగానే కలిగాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా మానవ ఆకార నిర్మాణములో ఒక ప్రత్యేకమైన శ్రద్ధ వహించున్నట్టుగా మనకు కనబడుతుంది. చూసారా? నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేసి నన్ను రూపించావు. అవయవాలను ఎవరు చేశారంటే దేవుడు చేశాడు. ఎందుకు చేశాడు ఈ అవయవాలని? ఈ శరీరాన్ని ఎందుకు చేశాడు? ఈ శరీరంతో దేవుడికి ఏమైనా పైన ఉందా? నిష్ప్రయోజనమైందని రాశాడు. మరి నిష్ప్రయోజనమైన ఈ శరీరాన్ని ఇంత జాగ్రత్త వహించి ఎందుకు చేశాడు? ఎప్పుడు ఇది నిష్ప్రయోజనమైంది? ఎప్పుడు ఇది నిష్ప్రయోజనంగా మారుతుంది? జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలు. ఇంకేమంటారు చూడండి 9వ వచనం, జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. అంటే జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. 10వ వచనం చూడండి, ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. 11వ వచనం చెప్తున్నా చూడండి, చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి, జీవము అనుగ్రహించి నా ఎడల కృప చూపావు. మీకు అర్థమవుతుందా? ఏంటంటే ఎంత అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని ఆయన చేపట్టాడు. చర్మంతోనూ మాంసముతోనూ ఎముకలతోనూ నరములతోనూ. ఎన్ని డిపార్ట్మెంట్స్ చెప్పేశాడు చూడండి. డెర్మటాలజీ చెప్పేశాడు, అవునా? ఇంకా జనరల్ సర్జన్ చెప్పేశాడు, అవునా? ఆర్థోపెడిక్స్ అని చెప్పేశాడు, న్యూరాలజీ చెప్పేశాడు. ఎన్ని డిపార్ట్మెంట్ చెప్పేశాడు చూడండి. ఇక్కడ ఒక్కొక్క డిపార్ట్మెంట్కి తెలియని రహస్యాలని చెప్పేస్తున్నాడు ఆయన. అంటే ఇంత అద్భుతమైనటువంటి ఒక సంచలనమైనటువంటి ఆలోచనాత్మకమైన విషయాలను ఈ మానవాళికి చెబుతున్నాడు ఈ మానవ శరీర ఆకార విషయంలో. అంటే అసలు ఎంత విలువైనది ఈ మానవ ఆకారం ఆలోచించండి. ఇంత విలువైనది ఎందుకు చేశాడు ఇదంతా కూడా? కొరింథీయులకు రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం, అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. ఎందుకయ్యా ఈ శరీరము ఎందుకు చేశావు ఇంత అద్భుతంగా? నరములతోనూ మాంసముతోనూ ఎముకలతోనూ ఎందుకయ్యా ఇంత అద్భుతమైనటువంటి ఈ ఆకారాన్ని నీ హస్తములతో నిర్మించావు, నీ పోలిక నీ స్వరూపము చొప్పున? అంటే దేవుడు చెబుతున్న ఒక సమాధానం. దేవుడు మనం ఒకవేళ అడిగితే దేవుడు చెబుతున్న సమాధానం ఏంటో తెలుసా? ఏం చెప్తున్నాడు ఆయన? దేవుడు అవయవములలో ప్రతి
కనిపించే అవయవాలు కొన్ని, కనిపించని అవయవాలు కొన్ని. మీకు అర్థమవుతుందా? కనిపించే అవయవాలు ఏంటి? కనిపించే అవయవాలు మన కంటికి కనబడేటి కేవలం ముక్కు, నోరు, చెవులు, అంతేనా? ఇవేనా? కనిపించని అవయవాలు ఉన్నాయి. నేను వచ్చేటప్పుడు ఒక టిప్పర్ డ్యామేజ్ అయిపోయిందంతా. ఫ్రంట్ డోర్ అంతా ఊడిపోయింది. బ్యాక్ డోర్లు ఏం కనబడతాయి? ఫ్రంట్ డోరు డోమ్ ఊడిపోయింది, వెనకాల ఏముంటాయి? కేబుల్స్, అన్ని కేబుల్స్ కనబడుతున్నాయి. మొత్తం చిందర వందరం కేబుల్స్ కనబడుతున్నాయి. మనం అనుకుంటున్నాం అది పతనావస్థకు వచ్చేసింది, చివరి స్థాయిలో ఉందని మనం అనుకుంటున్నాం. ఏం లేదు, దాని ఓన్లీ ఫ్రంట్ డోర్ ఒకటే ఊడిపోయింది. అంటే కనిపించేది లుకింగ్ వేరు, దాని వెనకాల ఉన్న వ్యవస్థ వేరు. మీకు అర్థం? టీవీ చూడండి ఎంత అద్భుతంగా కనబడుతుంది. టీవీ ఫ్రంట్ లుక్ ఎలా ఉందండి? దాని డోర్ ఓపెన్ చేయండి, దాని బ్యాక్ ఏముంటుందో తెలుసా? వికారంగా ఉంటుంది, చూడలేము దాన్ని. మానవ ఆకారం కూడా ఇలా కనబడుతున్నంతసేపు ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పండి. ఇందులో నుంచి కొంచెం ఏమైనా లీకేజ్ బయటకు వచ్చింది అనుకోండి, దగ్గర కూడా కూర్చోలేవు నువ్వు. మనిషి దగ్గర కూడా కూర్చోలేవు. ఎందుకు? ఆ వ్యవస్థ అలా ఉంటుంది. అంటే కనిపించే అవయవాలు కొన్ని, కనిపించని అవయవాలు కొన్ని. కనిపించే అవయవాలలో ఏ అవయవమైనా లేకపోయినా పర్వాలేదు, కానీ కనిపించని అవయవాలలో ఏ అవయవము డ్యామేజ్ అయినా నువ్వు పని చేయలేవు. అంటే ఇంత పెద్ద వ్యవస్థను దేవుడు మానవ ఆకార నిర్మాణంలో దాన్ని పెట్టాడు. అంటే అసలు ఎందుకు పెట్టాడు? ఊరికేనే కలిగజేశాడా? చెవులు ఊరికే, ముక్కు ఊరికే, నోరు ఊరికే, నాలుక ఊరికే, చేతులు ఊరికే, కాళ్ళు ఊరికే, ఇవన్నీ ఊరికేనే కలిగజేశాడా? ఏ పని లేకుండానే ఇంత శ్రద్ధ వహించి పెట్టాడా? ఆలోచించండి. ఏంటి అసలు ఏం పని ఉంది? మళ్ళీ చదవండి అన్నమాట. 18వ వచనం, దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. తన చిత్త ప్రకారంగా పెట్టేశాడు శరీరములో అవయవాలన్నీ కూడా. మరి ఈ అవయవాలన్నీ దేనికి ఉపయోగించాలి? ఈ అవయవాలన్నీ దేనికోసం వాడాలి? జాగ్రత్తగా ఆలోచించండి. దేనికోసం వాడాలి? ఎక్కడ వాడుతున్నాం ఈ అవయవాలన్నీ? కళ్ళు దేనికి వాడుతున్నావు? చెవులు దేనికి వాడుతున్నావు? నీ కాళ్ళు దేనికి వాడుతున్నావు? నీ చేతులు దేనికి వాడుతున్నావు? నీ బాడీలో ఉన్నటువంటి ఈ సత్తు అంతా కూడా దేనికోసం వాడుతున్నావు? ఆలోచించండి. నీ కిడ్నీస్ దేనికోసం పనిచేస్తున్నాయి? నీ ఊపిరితిత్తులు దేనికి పనిచేస్తున్నాయి? నీ గుండెకాయ దేనికి పనిచేస్తుంది? గుండెకాయను ఎంత జాగ్రత్తగా అమర్చాడో తెలుసా? బాడీలో తెలుసా? గుండెకాయను ఎంత జాగ్రత్తగా అమర్చాడో తెలుసా? ఎక్కడో ఒక చోట పెట్టేయచ్చు కదండి గుండెకాయను. ఎముకల మధ్య చాలా సేఫ్ ప్లేస్లో దాన్ని భద్రపరిచాడు. గుండెకాయనే చాలా సేఫ్ ప్లేస్లో భద్రపరిచాడు. అంటే అంత సేఫ్గా ఉంచాలి ఆ గుండెకాయని. ఉంచాలి. ఎందుకంటే చంపాలనుకున్నావు అనుకో, ఇట్లా బిస్కెట్ చచ్చిపోతావు. మరి నువ్వు మరి దాన్ని ఎక్కడ పెట్టాలి? జాగ్రత్తగా పెట్టాలి. అందుకే దాని ఎముకల గుహ లోపల భద్రపరిచాడు. స్ట్రాంగ్ ఒకటి ఇచ్చినా కూడా ఈ ఎముకలు ఏం చేస్తాయి? ఆ గుండెకాయని ప్రొటెక్ట్ చేస్తాయి. మీకు అర్థమవుతుందా? అంటే గుండె మరి దేనికోసం పనిచేస్తుంది? నీ గుండె దేనికి పనిచేస్తుంది? ఆ గుండెలో ప్రవహిస్తున్న రక్తం దేనికోసం ప్రవహిస్తుంది? దేనికోసం పనిచేస్తుంది? ఆలోచించండి. అంటే దేవుడేమో అవయవాలను తన చిత్త ప్రకారము కలుగజేస్తే, మనిషి తన అవయవాలను దేవుడి చిత్తము కోసం ఉపయోగించుచున్నాడా? ఆలోచించండి. దేనికోసం ఉపయోగిస్తున్నాడు మనిషి అవయవాలని? చేతులు దేనికోసం పనిచేస్తున్నాయి? కాళ్ళు దేనికోసం పనిచేస్తున్నాయి? అసలు నువ్వేం వింటున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఏం ఆలోచన చేస్తున్నావు? మీకు రాత్రి చెప్పాను నేను. కీర్తన గ్రంథం అదే 139 అధ్యాయము 1వ వచనములో ఏమన్నాడు? ఏమని రాయబడిందంట? ఆయన నీ కార్యక్రమాలన్నీ కూడా ఆయన ఏం చేస్తున్నాడట? నువ్వు పడుకుండుట, నువ్వు లేచుట, నువ్వు ఆలోచించుట, నువ్వు నడుచుట, ప్రతీది కూడా నాకు తెలుసు అనేసాడు ఆయన. ఇంకేమన్నా తెలుసు? 4వ వచనంలో ఏమంటున్నాడు? యెహోవా, నేను మాట్లాడే మాట నా నాలుకపైకి రాకంటే ముందే అది నీకు పూర్తిగా తెలుసు. అసలు నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో తెలుసు ఆయనకి. నీకు అర్థం? నువ్వేం మాట్లాడావు, నువ్వు అసలు ఏ మాట నోటకెళ్ళి వస్తుందో ఆయనకు తెలుసు. అంటే నీ నాలుక దేనికోసం పనిచేస్తుందో ఆయనకు తెలుసు. నీ అవయవాలు దేనికి పనిచేస్తున్నాయో ఆయనకు తెలుసు. మీకు అర్థమవుతుందా? అంటే ఇంత అద్భుతమైనటువంటి ఆకారాన్ని ఇచ్చిన ఆయన ఈ శరీర ఆకారము నుండి ఏమి కోరుకోకూడదా? ఈ శరీరములో నుండి ఆయన కోరుకున్న దానిని ఈ శరీరం ద్వారా మనము చేయకూడదా? ఆలోచించండి. దేనికి వాడాలి? రోమిలకు రాసిన పత్రిక ఒక మంచి మాట చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము
మొదటి వచనం చూడండి ఒకసారి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అన్నాడు. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఎందుకు ఇచ్చాడయ్యా ఈ శరీరాన్ని దేవుడు నీకు అంటే, బ్రతికుండగానే ఆయనకు అప్పగించటానికి. నువ్వు బ్రతికుండగానే ఈ అవయవాలన్నీ కూడా దేవుడికి ఇచ్చేసేయాలి. దేనికి ఇవ్వాలి దేవుడికి? చూద్దాం ఒకసారి. యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు తను ఏం చేశాడో ఒకసారి ఒక మంచి సందర్భాన్ని మీకు చూపిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. 40వ వచనం. కుమారుణ్ణి చూసి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తం, అంత్య దినమున నేను వారిని లేపుదును. యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయనకు ఒక పనిని అప్పగించాడు. ఎందుకు శరీరాన్ని యేసుక్రీస్తుల వారికి అతికించబడింది? ఎందుకు అప్పగింపబడింది? శరీరం ఎందుకు ఇవ్వబడింది యేసుక్రీస్తుల వారికి అంటే, యేసుక్రీస్తు కూడా ఒక పనికి, ఒక పర్పస్ కోసం శరీరం ఇవ్వబడింది. ఆ శరీరంలో ఉన్న ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఏం చెప్తున్నాడు ఆయన? కుమారుని చూసి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంటే ఇగో నా మీద నమ్మకం ఉంచి నా యందు విశ్వాసం ఉంచావా, అయితే నీకు నిత్య జీవం ఇస్తాను. నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తం. అంటే నేను ఈ భూమి మీదకి వచ్చాను, భూమి మీదకి వచ్చిన నా యందు మీరు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచడం ద్వారా మీకు కలుగు ప్రతిఫలం ఏంటి అంటే నిత్య జీవం. నిత్య జీవం. ఆ నిత్య జీవము మనుషులకు అనుగ్రహింపబడుటయే ఎవరి చిత్తమట? తండ్రి చిత్తం. దేవుని ఇష్టం. దేవుని ఇష్టం. ఏమంటున్నాడు ఇంకా? అంత్య దినమున నేను వారిని లేపుదును. అంత్య దినమున నేను వారిని లేపుదును. ఎలా లేపుతాడు? ఏ శరీరముతో ఆయన లేపుతాడు? నిష్ప్రయోజనమైన శరీరం అన్నాడు కదా. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో ఏమన్నాడు? శరీరము కేవలం నిష్ప్రయోజనమైంది. నిష్ప్రయోజనమైనటువంటి ఈ శరీరాన్ని నువ్వు ప్రయోజనముగా మలుచుకోవాలి. నువ్వు ప్రయోజనంగా మలుచుకోవాలి అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే దుర్నీతి సాధనములుగా ఈ అవయవాలను నువ్వు ఉపయోగించకూడదు. సజీవ యాగముగా ఈ అవయవాలను నువ్వు ఉపయోగించాలి. ఎలా సజీవ యాగముగా ఈ అవయవాలను ఉపయోగించాలి? ఏ పనుల కోసం ఈ అవయవాలు ఉపయోగపడాలి? ఆలోచించండి. ఎన్ని పనులు అండి ఈరోజు? ఎన్ని పనులు ఉంటున్నాయి? మొన్న ఒక కార్యక్రమం చేశామండి. ఎంతమంది దానికి సహకరించారు? మీరు ఎంత చక్కగా సహకరించారు, ఎంత ఆలోచనతో సహకరించారు. చాలా వండర్ఫుల్ కదా. అంటే ప్రతి పనిలో కూడా ఇలాంటి సహకారాన్ని అందిస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఈ శరీరం ఏమవుతుందంటే నీతి సాధనాలకు ఉపయోగపడుతుంది. దేవుడు తన చిత్త ప్రకారంగా అవయవాలను అన్నిటినీ కూడా కలగజేశాడు కదా. మరి తన చిత్తము నెరవేర్చడానికి ఈ అవయవాలు ఉపయోగపడాలి అంటే సహకారాన్ని అందించాలి. అందించాలా? అందించకూడదా? అందించాలి. ఎప్పుడైతే ఇలాంటి సహకారాన్ని అందిస్తామో అప్పుడు ఈ శరీరం అనేది దేవుడి చిత్తమును నెరవేరుస్తుంది అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తుల వారు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు అదే చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన? ఇగో నేను పరలోకానికి వెళ్ళిపోతాను, మీ కొరకు నేను స్థలాలను సిద్ధం చేసేస్తాను, నేను మరలా వస్తాను, వచ్చి మిమ్మల్ని కూడా అక్కడికి తీసుకువెళ్ళిపోతాను. ఎప్పుడు తీసుకువెళ్ళిపోతాడు? మరలా సెకండ్ టైం వచ్చినప్పుడు ఆయన తీసుకువెళ్తాడు. కానీ తీసుకువెళ్ళేటప్పుడు ఆయనతో వెళ్ళేవారు ఎంతమంది ఆలోచించండి. ఆయనతో వెళ్ళేవారు ఎంతమంది? శిక్షకు గురయ్యేవారు ఎంతమంది? అసలు శిక్షకు ఎవరు గురవుతారు? ఆయనతో ఎవరు వెళ్ళిపోతారు? ఆలోచించండి. ఎవరు ఆయనతో వెళ్ళిపోతారు? శిక్షకు ఎవరు గురవుతారు? ఎవరైతే ఇవ్వబడిన శరీరాన్ని, దేవుడు ఇచ్చిన ఈ శరీరాన్ని నీతి సాధనములుగా ఎవరైతే మలుచుకుంటారో, వాడుకుంటారో వారు యేసుక్రీస్తుతో వెళ్ళిపోతారు. మీకు అర్థమవుతుంది? ఎందుకంటే ఆయన వచ్చి స్థలాలను సిద్ధపరిచేది ఎవరి కోసం సిద్ధపరుస్తున్నాడు? సమాజంలో ఉన్న వారందరి కోసం కాదు. ఎవరైతే ఈ శరీరాన్ని, నిష్ప్రయోజనమైన ఈ శరీరాన్ని ప్రయోజనకరంగా మలుచుకోవడానికి ప్రయాసపడతారో వారికి మాత్రమే ఆ స్థలాలు ఇవ్వబడతాయి.
మీకు అర్థమవుతుంది. అందుకే యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎన్ని మాటలు చెప్పినా నమ్మిందండి ప్రపంచం? నమ్మిందా? యేసుక్రీస్తుల వారే ఆయన నోట ఒక మాట అన్నాడు, ఏమని? నన్ను నమ్మండి అంటాడు. చూస్తారన్నమాట. యోహాను సువార్త 8వ అధ్యాయం 45వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 45వ వచనం. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. నేను ఎన్ని మీకు ఉపయోగకరమైన విషయాలు చెప్పినా మీరు నన్ను నమ్మరు. ఎందుకు నమ్మట్లేదు అంటే లైవ్గా వారికి జరిగిపోవాలి. సమాజానికి ఏం కావాలి అంటే ఇమ్మీడియట్ యాక్టివ్ సిచ్యువేషన్ వాళ్ళకి క్లియర్గా కనబడాలి. పిక్చర్ అనేది క్లియర్గా కనబడాలి. ఎప్పుడో జరిగే విషయాలను ప్రపంచము అంగీకరించే అవకాశము లేదు, అంగీకరించదు. ఎందుకంటే ఎంత ప్రయాసపడి నువ్వు చెప్పినా తండ్రి ఆకర్షించాలి, మనం వినిపించాలి తప్ప అసలు వాళ్ళు రియలైజ్ అయ్యి వచ్చే అవకాశాలు చాలా తక్కువ కనబడుతుంటాయి. ఎందుకంటే వాళ్ళకు పిక్చర్ కనబడదు క్లియర్గా. మీకు అర్థమవుతుందా? ఎందుకు ఇటువంటి పరిస్థితి అంటే అసలు వాళ్ళకి అర్థం అవ్వలేదు. ఈ శరీరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలియదు, అసలు అవయవాలను ఎందుకు ఇచ్చాడో తెలియదు, కనిపించే అవయవాలను ఎందుకు ఇచ్చాడో తెలియదు, కనిపించిన అవయవాలను ఎందుకు ఇచ్చాడో తెలియదు, ఆయుష్ను ఎందుకు ఇస్తున్నాడో తెలియదు, ఆరోగ్యం ఎందుకు ఇస్తున్నాడో తెలియదు. అసలు ఏ రోజు కూడా వాళ్ళు ఆలోచించరు. ఆలోచింప చేయటమే ఈ శరీరానికి ఉన్న పని. అర్థమవుతుందా? ఈ శరీరానికి ఉన్న పని ఏంటి? దేవుడు శరీరానికి పెట్టిన పని ఏంటి? ఆలోచింప చేయటమే. మనుషులందరినీ ఆలోచింపజేయాలి. ఏమని ఆలోచింపజేయాలి? నిష్ప్రయోజనం అయిపోతుంది కదా నీ శరీరం. నీ శరీరము నిష్ప్రయోజనంగా మారిపోతుంది కదా. ప్రయోజనకరంగా ఉంటుందండి ఈ శరీరం. ఆలోచించండి. శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత అసలు ఈ శరీరాన్ని ఎవరైనా ఈ పలాని వస్తువులకు వాడుకుంటానని కానీ లేకపోతే దీనికి ఇది ఉపయోగపడుతుందని కానీ అసలు దాచుకున్న సందర్భాలు ఉన్నాయా? మానవ శరీరాన్ని ఎవరైనా దాచుకున్న సందర్భాలు ఉంటాయా? కనిపించవు, ఉండవు, అసలు ఉపయోగపడదు. మరి ఇలా ఉపయోగపడనప్పుడు ఎప్పుడు ఉపయోగపడుతుందో అప్పుడే దీన్ని ఉపయోగంలో పెడితే ఎంత బాగుంటుందో ఆలోచించండి. ఉపయోగపడ్డప్పుడే దీనిని ఆ పనికి వాడాలి. ఏదైనా టాబ్లెట్స్ ఉంటాయండి, మీకు తెలుసు, మెడిసిన్ ఉంటుంది. మెడిసిన్ పైన ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఏముంటుంది? ఎక్స్పైరీ డేట్. ఎక్స్పైరీ డేట్ కంటే ముందే ఏం చేయాలి? ఆ మెడిసిన్ నువ్వు వాడితే అది నీకు ఔషధంగా ప్రయోజనకరంగా ఉంటుంది. అది ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత వాడేవనుకోండి, ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? నీ మీద తిరుగుబాటు చేసేస్తుంది అది. మీకు అర్థమవుతుందా? అలాగే ఈ దేహానికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంది. నువ్వు కలగజేసుకున్న అవయవాలకు ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. ఎప్పుడు ఆ ఎక్స్పైరీ డేటు నీకు తెలియదు. తెలుసా? నీకు తెలియదు. ఎప్పుడుంది? ఈరోజే. మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఒక మంచి మాట రాయబడింది చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము చివరి వచనం. 6వ అధ్యాయం 34వ వచనం. రేపటిని గూర్చి చింతింపకుడి. ఏంటంటే రేపటిని గురించి చింతింపకుడు. రేపేం జరుగుతుందో, రేపేం ప్లాన్ చేయాలో, దాని గురించి మీరు వదిలేయండి. రేపటిని గూర్చి చింతింపకుడి. రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏం చింతిస్తుంది? ఏం చింతిస్తుంది? నువ్వు చింతించవలసిన అవసరం లేదు. రేపటి దినమును గూర్చి ఆ దినమే చింతిస్తుంది. ఏమని? నీ దినం ఈరోజే లాస్ట్, నిన్ను ఈరోజు నేను తీసేస్తా. దానికి టైం ఉంది. ఆ దినానికి దేవుడు అన్ని అప్పగించాడు. ఈ డేలో ఏమేమి జరగాలో అన్నీ అప్పగించేశాడు ఆ దినానికి. ఆ దినానికి ఉంది చింత. నీకెందుకు చింత? ఆ రోజు ఏమేమి చెయ్యాలో అన్నీ అప్పగించేశాడు దేవుడు. ఎంత అద్భుతంగా ఉంది ఆ మాట చూడండి ఒకసారి. ఏం రాయబడింది? రేపటిని గూర్చి చింతింపకుడి. రేపటి దినము దాని సంగతులను గూర్చి ఆ దినమే చింతించును. అర్థమవుతుందా? మీరు అనుకుంటారు రేపు మండే, ఆ మండే అంతా నాదే అని మీరు అనుకుంటారు. కానీ మండే స్వాధీనంలోనే ఉంది. మీకు అర్థమవుతుందా? సోమవారం స్వాధీనంలో ఉంది. ఆ సోమవారంకు ఏవే పనులైతే దేవుడు అప్పగించాడో ఆ పనులన్నీ చాలా చాణచక్యంగా చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఆ రోజు. తెలుసా? మీరు అనుకుంటారు సోమవారం నాదే, సోమవారం నేను ఏదైనా పని చేయొచ్చు అని. అసలు సోమవారం ఏం జరుగుతుందో నీకు తెలియదు. అంటే నీ ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు? ఎక్కడ పెట్టాడు నీ ఎక్స్పైరీ డేట్ని? కాలముకు అప్పగించేశాడు దేవుడు.
దినానికి అప్పగించేశాడు. అసలు ఏ రోజు ఎంతమంది చచ్చిపోవాలో దానికి తెలుసు. సోమవారంకి తెలుసు సోమవారం ఎంతమంది చంపేయాలో. మీకు అర్థమవుతుందా? సోమవారంకు తెలుసు సోమవారం నాడు ఎంతమందిని బ్రతికించాలో. సోమవారంకు తెలుసు ఎంతమందికి ఆక్సిజన్ అందించాలో. సోమవారం తెలుసు ఎంతమంది దేవుడి పనిలో ఉండాలో. ఎందుకంటే వాటికి చాలా చక్కగా షెడ్యూల్ చేసి పెట్టేశాడు దేవుడు. ఈరోజు మనం అనుకుంటాము నా చేతిలో ఉంది సోమవారం, నా చేతిలో ఉందని మనం అనుకుంటాము. నో, ఛాన్స్ లేదు. దినమును దానికి అప్పగించేశాడు. ఆ దినము యొక్క పరిస్థితి అంతా ఆ దినానికి అప్పగించేశాడంట. అది చింతిస్తుంది, అయ్యో తొందరగా చచ్చిపోతావా, నీతి సాధనములుగా నీ శరీరాన్ని వాడుకుంటే బాగుండు కదా, ఇంకా 4 రోజులు దేవుడు నిన్ను బతికిస్తుండే కదా. ఎందుకయ్యా నీతి సాధనములుగా నీకు అప్పగింపబడిన అవయవాలను ఉపయోగించుకోక చచ్చిపోతావు. ప్రసంగి గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను గారు మాట్లాడుతూ ఒక మాట అంటాడు, అధిక దుర్మార్గపు పనులు చేస్తూ నీ కాలమున కంటే ముందుగా నీవేలా మరణిస్తావు. అంటే అసలు మరణం అనేది కూడా మనము తగ్గించుకుంటామా? ఆయుష్ కాలను కూడా తగ్గించుకునే అవకాశం ఉంది. అంటే తగ్గుతుంది. మరి నువ్వెందుకు ఉపయోగపడినప్పుడు ఎందుకు? నీతి సాధనములుగా నీ అవయవాలను ఉపయోగించాలి అనే దేవుడు ఇంత శ్రద్ధ వహించి చేశాడు కదా. మరి అటువంటప్పుడు నిష్ప్రయోజనమయ్యే లోపే ఈ శరీరాన్ని నువ్వేం చేయాలంటే ప్రయోజనకరముగా మలుచుకోవాలి. కానీ ఈరోజు ఎంతమంది అండి నిష్ప్రయోజనమైనటువంటి ఈ శరీరాన్ని ప్రయోజనంగా మలుచుకుంటున్నారు? ఆలోచించండి. దేవుడి కోరిక అండి. దేవుడి కోరిక ఏంటి ఆలోచించండి. తిమోతికి రాసిన పత్రిక, దేవుడి ఆలోచన, దేవుని కోరిక ఏంటో చూడండి ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూడండి. ఏం చెప్తున్నాడు ఆయన? ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు అన్నాడు. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం అన్నాడు. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం అన్నాడు. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం ఎప్పుడు వస్తుంది? ఎలా వస్తుంది? ఆలోచించండి. ఎప్పుడు వస్తుందండి? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం ఎప్పుడు వస్తుంది? ఎలా వస్తుంది? జాగ్రత్తగా ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఎప్పుడు వస్తుందండి? రక్షణను గూర్చిన అనుభవ జ్ఞానం ఎప్పుడు వస్తుందో తెలుసా? ఒక మీటింగ్ చేశామండి నిన్నటి దినాన. ఇప్పుడు మరొక మీటింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అనుకోండి, అప్పుడు నేను ఉండాల్సిన అవసరం లేదు. అక్కడ మొన్న మీటింగ్లో కూడా నేను 2 రోజులు లేను తెలుసా మీకు? ఉన్నానా? నేను లేను. ఓన్ నైట్సే వచ్చాను. కానీ అక్కడ పనులన్నీ కూడా చాలా చక్కగా జరిగిపోతున్నాయి. ఎందుకు? రీజన్ ఏంటి? ఏ విషయంలో అనుభవం అది? సత్యమును గూర్చిన అనుభవం. ఇగో ఇక్కడ మైక్ ఇలా ఇక్కడ ఉంటే బాగుంటుంది, ప్రొజెక్టర్ ఇక్కడ ఉంటే బాగుంటుంది, స్టేజ్ ఇలా ఉంటే బాగుంటుంది, ఫ్లవర్స్ ఇలా పెడితే బాగుంటుంది, స్పీకర్ ఇక్కడ నుంచి మాట్లాడితే బాగుంటుంది, ప్రజలు ఇక్కడ కూర్చుంటే బాగుంటుంది. ఇదంతా కూడా ఏంటి? సత్యమును గూర్చిన అనుభవం. ఎప్పుడు వస్తుంది ఇది? పనిలో లేకపోయినా వస్తుందా? పనిలో లేకపోయినా వస్తుందా? పనిలో ఉంటే వచ్చేది అనుభవం. ఈరోజు ఎంతమంది అండి పనిలో ఉంటున్నారు? ఎంతమంది అండి అటువంటి పనిలో? మీరు అందరూ డైరెక్ట్గా వచ్చేసి వాక్యం వినడానికి సిద్ధపడుతుంటారు. కొంతమందే పని చేస్తుంటారు అక్కడ. మరి మీకెప్పుడు అనుభవం కావాలి? మీకు అనుభవం అక్కర్లేదా? ఆలోచన. మీకు అనుభవం అక్కర్లేదా? సత్యమును గూర్చిన అనుభవం ఏంటి? ఇదేనండి. పనిలో ఎంత స్పీడ్గా పనిలో వెళ్ళిపోతే అంత అనుభవం అనేది నీకు వస్తుంది. అంత ఎక్స్పర్ట్గా నువ్వు మారిపోతుంటావు. మీకు అర్థమవుతుందా? డాడీ గారు మీటింగ్స్ ఉన్నప్పుడు అండి జాన్సన్ అన్న గారిని ముందుగా పంపించేవారు. ఎందుకు? జాన్సన్ అన్న గారు ముందు వెళ్ళిపోయి ఒక 2 రోజులు 3 రోజులు అక్కడే ఉండి అంత పర్యవేక్షణ చేసి వచ్చేవాడు. ఎందుకు? రీజన్ ఏంటి? అనుభవం. ఎక్స్పర్ట్ జాన్సన్. నువ్వు వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళి ఆ పరిస్థితులన్నీ కూడా చూసి అక్కడ సౌండ్ సిస్టమ్ ఎలా ఉంది, పబ్లిసిటీ ఎలా ఉంది, ప్రజలు ఎలా గ్యాదర్ అవుతారు, అసలు అక్కడ స్థితిగతులు ఏంటి, అసలు అక్కడ ఎటువంటి టాపిక్స్ మాట్లాడితే బాగుంటుంది, ప్రజలకు ఎటువంటి టాపిక్స్ చేరువేయాలి, ఇవన్నీ కూడా తెలుసుకొని పూర్తి వివరణను తీసుకొని వచ్చేవాడు. వచ్చి ఇక అనుభవముతో తండ్రి గారికి చెప్తే తండ్రి గారు అక్కడికి వెళ్ళి అనుభవపూర్వకంగా అనేకమైన సంగతులు మాట్లాడేవారు. ఇది సత్యమును గూర్చినటువంటి అనుభవం. కానీ తండ్రి గారు కోరుకుంటున్నటువంటి మాట ఏంటి చూడండి? పరలోకపు తండ్రి కోరుకుంటున్నది ఆయన మనుషులందరూ రక్షణ పొందాలి. ఫస్ట్ రక్షణ పొందాలి. ఆ రక్షణతో పాటు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఆయన ఇష్టపడుతున్నాడు.
దేవుని ఇష్టం అది. కానీ ఈరోజు ఆయన ఇష్టాన్ని ఎంతమంది అండి నెరవేరుస్తున్నారు? ఎంతమంది నెరవేరుస్తున్నారు ఆలోచించండి. నెరవేర్చే పనిలో మనం ఉన్నామండి. ఈరోజు మనం ఉన్నాం, కానీ అందరూ లేరు. అందరూ ఆ నెరవేర్చే పనిలోనికి రావాలి. అందరు రావాలనే ఆయన ఇప్పటి వరకు కూడా నిర్ణయాలు తీసుకోవట్లేదండి. ఆలోచిస్తున్నాడు, ఇంకా ఆలోచిస్తున్నాడు. పేతురు రాసిన పత్రిక చివరిగా, పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానము గూర్చి ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇష్టపడక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఏంటట? దీర్ఘశాంతం. ఎందుకు దీర్ఘశాంతం ఆయనకి? అందరు రావాలి. ఎందుకంటే నా హస్తములతో ఈ అవయవాలను నేను చేశాను. ఎన్ని అవయవాలను చేశాడు చెప్పండి? ఎన్ని శరీరాలను చేశాడు చెప్పండి? ఎన్ని శరీరాలండి? ఇప్పుడు మన తరంలో ఎంత జనాభా? ప్రపంచ జనాభా ఎంత ఈరోజు? 800 కోట్లు. 800 కోట్ల శరీరాలను తన చేతులతో నిర్మించాడు అంటే అబ్బబ్బో ఎంత రిస్క్ అండి! ఎంత రిస్క్ ఆలోచించండి. ఒకడి ముద్ర మరొకడికి ఉండకూడదు, ఒకటి కళ్ళు మరొకడికి ఉండకూడదు, మరి ఒకటి పెదాల ముద్రలు ఇంకొకడికి ఉండకూడదు, ఒకటి నాలుక ముద్రలు మరొకడికి ఉండకూడదు. అంటే ఇంత అద్భుతమైనటువంటి ఆకారాలను 800 కోట్ల మంది శరీరాలను తన హస్తాలతో నిర్మించాడు అంటే నిర్మించిన ఈ అవయవాలు నిష్ప్రయోజనంగా మారిపోతే ఆయనకేమైనా ఆనందమా? అందుకోసమని ఆయన ఆలోచించాడు. బ్రతికున్న వారే, ఇంకా చనిపోయిన వారు ఎంతమంది? తరాలు గడిచిపోతున్నాయంటే ఆలోచించండి. బ్రతికున్న ఈ 800 మంది గురించి మీరు ఆలోచించండి. చనిపోతున్న వారి శరీరాలు ఏమైపోతాయి? నిష్ప్రయోజనంగా మారిపోతాయి. ఆ శరీరము నీకు ప్రయోజనకరంగా ఉండాలి అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే నీతి సాధనములుగా ఈ శరీరాలను దేవుడికి అప్పగించాలి. మొదటి యోహాను పత్రిక చివరిగా, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని మనము తెలుసుకున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణములను పెట్ట బద్దులమై ఉన్నాము, ప్రాణం పెట్ట ఇష్టలమై ఉన్నాము. ఎవరు ప్రాణం పెట్టాలి? మనమంటే ఎవరు? మనమంటే ఆయన రాజ్యమును వెదికిన వారు. ఆయన రాజ్యమును వెదికి పట్టుకొని ఆయన రాజ్యమును, ఆయన నీతిలో ఉన్నవారు ఎవరు చెప్పండి? చెప్తారు ఎవరైనా? ఆయన రాజ్యమును వెతికి పట్టుకొని ఆయన నీతిలో కొనసాగుతున్నవారు ఎవరు? ఎవరో తెలుసా? జస్ట్ BOUI. మీరు రాసుకొని పెట్టుకోవచ్చు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఒక్కటే. ఎందుకంటే నాకు అర్థం కాలేదు ఈ మాట. ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతుకుడి అన్న మాట నాకు చాలా కాలం అర్థం కాలే. అసలు నిజంగా అండి ఈ 3-4 వీక్స్ నుంచి ఎక్కువ ప్రసంగాలు వింటూ అసలు బైబిల్ చదువుతున్నప్పుడు అసలు ఆయన రాజ్యమును వెతకడం ఏంటి, అసలు రాజ్యం అంటే ఏంటి అని వెతుకుతున్నప్పుడు అసలు అంతు చిక్కలేని రహస్యాలు నాకు తెలిసిపోయాయి. ఆయన రాజ్యం అసలు ఇంత గొప్పది. ఆయన రాజ్యం గురించి ఎన్నో ప్రవచనాలు, ఆయన రాజ్యం గురించి ఎంతోమంది ప్రవక్తలు, ఆయన రాజ్యం గురించి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసిన తర్వాత ఈరోజు వచ్చి ఇలా ఊడిపోవడం ఆయన రాజ్యమా? కింద పడి బొర్లడం ఆయన రాజ్యమా? అబద్ధాలు చెప్పడం ఆయన రాజ్యంలో ఉన్నవారు చేసే పనులా? మోస పనులు ఆయన రాజ్యంలో ఉన్నవారు చేసే పనులా? నో. అసలు ఆయన రాజ్యం అంటే దానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈరోజు అదే మాట్లాడాలనుకున్నాను యాక్చువల్గా. మీరంతా లేట్ వచ్చారు, అందుకే వేరే టాపిక్ తీసుకొని మాట్లాడుతున్నాను. మీకు అర్థమవుతుందా? మరలా మాట్లాడదాం. నెక్స్ట్ వీక్ అయినా మీరు 8 గంటలకు వస్తే ఆ పూర్తి సందేశాన్ని మీకు అందిస్తా. లేదంటే మరలా వారం. ఛాన్స్ మీదే. దేవుడు శరీరాలను మనకిచ్చాడు. ఇచ్చిన ఈ శరీరాన్ని దేవుడి కొరకే వాడాలి. ఎందుకంటే నువ్వు వాడినా
నువ్వు వాడకపోయినా అది నిష్ప్రయోజనంగా మారిపోతుంది. నువ్వు వాడావా, వాడితే ప్రయోజనంగా మారుతుంది. ఎలాగంటే యేసుక్రీస్తుల వారు ఏం చేస్తాడు, నీకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. అప్పుడు అది ప్రయోజనంగా మారుతుంది. ఒకవేళ నువ్వు ఈ శరీరాన్ని నీతి సాధనముగా వాడలేదా, అయినా నీకు ఒక శరీరం ఇవ్వబడుతుంది, కానీ ఆ శరీరము శిక్షలోనికి వెళ్ళిపోతుంది. ఆలోచించండి. అందుకే బ్రతికున్నప్పుడే, మనలో ఆత్మ నివాసం చేస్తున్నప్పుడే ఈ శరీరాన్ని ఏం చేయాలో తెలుసా, నీతి సాధనములుగా వాడాలి. అలా వాడారా, వాడితే ఇక ప్రయోజనంగా మారుతుంది నీ శరీరం, లేదంటే నిష్ప్రయోజనంగా మారుతుంది. ఆ శరీరాన్ని నువ్వు తెచ్చుకున్న ఉపయోగకరంగా ఉండదు. ఆయన తన చేతులతో చేసిన ఆ శరీరం కాలిపోతున్నప్పుడు ఆయనకు ఆనందమే కలుగుతుందండి. ఆయనకు ఆనందమే కలుగుతుంది. తన పిల్లలు శరీరాలను ధరింపజేసుకొని అగ్నిలో కాలిపోవటం ఆ పరలోకంలో ఉన్న తండ్రికి ఆనందం ఎలా కలుగుతుందండి, తండ్రి ఎలా అవుతాడండి అనేది ఒక నాస్తికుడు అడిగినటువంటి ప్రశ్న. దానికి కూడా ఒక టాపిక్ సిద్ధమైపోయింది. అది కూడా మీకు చెప్తాను. ఎందుకు ఆయనకు ఆనందం కలుగుతుందో కూడా ఆ వివరణ మీకు ఇస్తాను. కానీ దేవుడికి ఆనందం ఉండదని బాధనే ఉంటుంది. కానీ విననప్పుడు కాల్చడమే ఆయన తీసుకోవాల్సినటువంటి తుది నిర్ణయం. కాబట్టి మీ శరీరాలను కూడా దేవుడి పనిలో వాడండి. దేవుడి పనిలో ఎక్కువగా వాడండి. అనుభవ జ్ఞానులు కండి. సత్య విషయమై అనుభవమును ఎక్కువగా సంపాదించుకోండి. ఈ అనుభవం అనేది ఎక్కువ ప్రోగ్రాములు చేసినప్పుడు, ఎక్కువ కార్యక్రమాలు చేసినప్పుడే వస్తుంది. ప్రార్థించుకుందాం. దయా కనికరము కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన అత్యున్నతమైన నామమునకు వందనములు. నిష్ప్రయోజనమైన ఈ శరీరమును ప్రయోజనముగా మలుచుకోవటం ఎలా అన్న ఆలోచనాత్మకమైన అంశాన్ని మీ పిల్లలకు వివరించాను తండ్రి. విన్న మీ పిల్లలు వినువారుగా కాక విన్న మాటల ప్రకారంగా తమ బ్రతుకును నిలుపుటకు చెప్పిన నాకు విన్న మీ పిల్లలకు ప్రసాదించండి. తండ్రి గారి మాటలు వింటున్నప్పుడు శ్రద్ధ కలిగి వినే భాగ్యమును దయచేయండి. నిజామాబాద్లో జరగని ఆరాధన కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకోనండి. ఈ ప్రార్థన యేసుక్రీస్తు పేరట బ్రతిమలాడి వేడుకొనుచుంటున్నాను మా పరలోకపు తండ్రి.